హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయినా, గెలిచినా జగన్మోహన్ రెడ్డికి ఉన్న చరిష్మా కావచ్చు, ఆయనకున్న ఫాలోయింగ్ కావచ్చు, ఏపీలో మరి ఇంకొక నాయకుడికి ఎవరికీ లేదు అని చెప్పడం ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. సినిమా రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డికున్న చరిష్మా ముందు, ఆయనకున్న ఫాలోయింగ్ ముందు వెనకబడే ఉన్నారని చెప్పొచ్చు. సో ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డికి గడిచిన ఎన్నికల్లో దారుణమైన పరాభవం చూసాం. పరాభవం తరువాత కూటమికి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డిని మరింత డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కూటమి నాయకులు డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయి ఖాళీగా ఉండడం చూసాం, ఒకరిద్దరు నాయకులు మినహా. కానీ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డిని దూరంగా ఆరాధించే వ్యక్తులు కావచ్చు, కూటమి నాయకుల పైన సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తూ వచ్చారు. సో కామన్ పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు కారణంగా ఇబ్బందులు పడ్డ వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి పైన కూటమి నాయకులు చేస్తున్న విమర్శల పట్ల సానుకూలత లేదు మొన్నటి వరకు. నిజానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది కూటమి సర్కార్కి. హనీమూన్ ముగిసిన తరువాత వాస్తవం ఏంటో తెలుసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి సర్కారు పాలనకు, ప్రస్తుత కూటమి సర్కారు పాలనకు మధ్య కంపారిజన్ చేయటం మొదలుపెట్టారు. కూటమి సర్కారులో ఏం ఒరిగింది, జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఏం జరిగింది కంపేర్ చేయడం మొదలుపెట్టారు. ఇలా కంపేర్ చేస్తున్నప్పుడు గతమే బెటర్గా కనపడుతోంది కదా అనే ఒక నిర్ధారణకు వాళ్ళు వచ్చినట్లు కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల, జగన్మోహన్ రెడ్డి మాటల పట్ల, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనే దాని పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అటెన్షన్ కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డికి తీసుకుంటున్న చర్యలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ట్వీట్లకు సంబంధించిన అబ్జర్వేషన్ కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్లు అడ్రస్ చేసేవాళ్ళు కాదు. ఆయన సర్కారులో ఏం జరిగింది, ఏం చేస్తున్నాం అనే విషయాలు కూడా సలహాదారులు, మంత్రులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేరుగా జగన్మోహన్ రెడ్డి నేను ఇది చేశాను, నేను మీకు ఇది డెలివర్ చేశాను అనేది చెప్పలేకపోయారు. ఎందుకు? ఆయన మీడియాకి మొహం చాటేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తూ ఉండడం, మీడియా ముందుకు వచ్చి తన హయాంలో ఏం చేశాను, కూటమి సర్కార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది జస్ట్ వేగ్గా ఒక పొలిటికల్ విమర్శ చేయడం తరహాలో కాకుండా డాక్యుమెంట్స్తో, డేటాతో, కాగ్ రిపోర్ట్స్తో, కంపారిజన్స్తో చెప్తూ ఉండడంతో కూటమి సర్కారు దిక్కు తోచని పరిస్థితిలో కనపడుతోంది. ఏ ఒక్క సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డేటా చెప్పిన సందర్భంగా ఆ డేటాకి కూటమి ఆన్సర్ ఎక్కడ చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి డేటా చెప్పిన సందర్భంలో ఇతర పొలిటికల్ ఎలిగేషన్స్ చేసి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప డేటాకి ఆన్సర్ ఈ క్షణం వరకు కూడా చెప్పట్లా. సో ఒకసారి డేటాకి ఆన్సర్ చెప్పకుండా కూటమి నాయకులు తప్పించుకుంటే ప్రజలు మర్చిపోతారు. రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి డేటాతో మాట్లాడుతున్న మాటల గురించి కూటమి సర్కారు స్పందించకపోతే ప్రజలు పట్టించుకోరేమో. సో మూడోసారి, నాలుగోసారి పట్టించుకోరేమో. బట్ ఏడాది కాలంగా కాన్స్టెంట్గా జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్న మాటలు నిజమని రకరకాల వేదికల ద్వారా, రకరకాల సోర్సెస్ ద్వారా సమాచారం ప్రజలకు చేరుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆ రియలైజేషన్ కనపడుతోంది. ప్రధానంగా జీఎస్టీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రోత్, స్టేట్కి సంబంధించిన ఇన్కమ్కి సంబంధించి 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆదాయం 3.47% పడిపోయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సేల్స్ ట్యాక్స్ పూర్తిగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, ఇక్కడున్న ఆదాయం పెరగడం అంతా కలిపితే కూడా 6% కంటే ఎక్కువగా లేకుండా పోతుంది. వేరే అప్పుల శాతం 15% పైగా ఉంది అంటూ ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పటివరకు కూటమి వైపు నుంచి సరైన సమాధానం ఏంటి? అసలు ఎవరు మాట్లాడిన వాళ్ళే లేరు. సో ఇవన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయి. కూటమి సర్కారు వచ్చిన తర్వాత ప్రతి నెల జీఎస్టీ డౌన్ఫాల్ కనపడుతోంది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత అప్పుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చారని గగ్గోలు పెట్టిన నేతలంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము అప్పులు తెస్తుంటే అప్పులు తేకుండా ఆపుతున్నాడు అంటూ గగ్గోలు పెడుతున్నారు. గతంలో అప్పులు తేవడం తప్పని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మేము తెస్తున్న అప్పులకు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అంటూ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అప్పులు కొని పదే చెబుతూ కూడా 1,50,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసినట్టుగా ఆన్ రికార్డు కనపడుతోంది. 1,50,000 కోట్ల రూపాయల అప్పులు మేము చేయలేదు అని చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేకుండా పోయింది. ప్రభుత్వం ఈ అంశాలకు ఆన్సర్ చేయకుండా ఉండడం ద్వారా జగన్మోహన్ రెడ్డి చెప్తోంది నిజం కదా అని జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేయాలనుకున్న మధ్యతరగతి కావచ్చు, ఎబో మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పట్టణాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో మార్కెట్లో మనీ ఫ్లో కనపడింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు తెచ్చినా ప్రజలకు పంచటం కనపడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే డబుల్ అప్పులు చేస్తున్న వాళ్ళు ప్రజలకు పంచటం కనపడట్లేదు. మార్కెట్‌లో మనీ ఫ్లో కనపడట్లేదు. మన బిజినెస్ పూర్తిగా పడిపోయింది. జీఎస్టీ రెవెన్యూ స్టేట్‌కి రావాల్సింది దారుణంగా పడిపోతుంది. వీటన్నిటికీ కారణం కూటమి సర్కారుకు సంబంధించి కేవలం మాటలు చెప్తున్నారు తప్ప వాళ్ళ ప్రయారిటీస్ ప్రజలు కాకుండా ఇంకేదో ఉన్నాయి. ఇంకేదో ఉన్నాయి కాబట్టే ప్రజలకు అందాల్సిన వెల్‌ఫేరు ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు లాంటి ఒక ఒపీనియన్‌కి ప్రజలొచ్చినట్లు కనపడుతోంది. సో, మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనల పట్ల, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోని వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన నాయకుల్లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపు నుంచి అటెన్షన్ కనపడుతోంది. గతంలో కూటమి నాయకులు మాట్లాడిన మాటలు మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గంట సేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా పట్టించుకునే వాళ్ళు కనపడట్లా. నారా లోకేష్ మాటలు ఎక్కడ అసలు మనకి వినపడట్లా. పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు దూరంగా అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్‌లోనో లేకపోతే ట్వీట్ల రూపంలోనో కనపడుతున్నారు. సో, వాళ్ళు ఏం చేశారో చెప్పే పరిస్థితిలో కూడా లేకుండా పోయారు. వాళ్ళ మాటల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో కూడా ప్రజలు లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటెన్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి కనపడుతోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ అటెన్షన్ ఇంకా పెరిగితే కూటమిలో టెన్షన్ కూడా అదే స్థాయిలో పెరిగే ప్రమాదం, అదే స్థాయిలో పెరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది.